లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. పై ఫోటోలో ఉన్న చిన్నది కూడా ఇండస్ట్రీకి రాకముందు చాలా కష్టాలు చూసింది. 18 ఏళ్లకే పెళ్లి అయ్యింది, 20 ఏళ్లకు తల్లయింది. ఇక ఇప్పుడు దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్గా మారింది. ఆమె ఎవరో తెలుసా? చాలామంది టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది హీరోయిన్స్, హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చారు. అవకాశాల కోసం సినిమా ఆఫీసులు చుట్టూ తిరిగి చివరకు అవకాశాలు అందుకుంటారు. మరికొంతమంది చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఆ తర్వాత పెద్ద అవకాశాలు అందుకంటూ స్టార్స్గా ఎదిగారు. ఇకపై ఫోటోలో ఉన్న చిన్నది కూడా ఇండస్ట్రీకి రాకముందు చాలా కష్టాలు చూసింది. 18 ఏళ్లకే పెళ్లి అయ్యింది, 20 ఏళ్లకు తల్లయింది. ఇక ఇప్పుడు దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్గా మారింది. ఆమె ఎవరో తెలుసా? చాలామంది టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా టీవీ సీరియల్స్ నుంచే వచ్చింది. కానీ ఇప్పుడు సినిమాల్లో స్టార్ నటిగా మారింది. ఇంతకు ఆమె ఎవరంటే, పై ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ పేరు నటి శ్వేతా తివారీ. హిందీలో కసోటీ జిందగీకే అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. శ్వేతా తివారీ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. శ్వేతా తివారీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్వేతా తివారీ టీవీ సీరియల్స్లో చాలా కాలం పాటు పనిచేసింది. టీవీ షో తర్వాత శ్వేతా తివారీ ఇప్పుడు వెబ్ సిరీస్ల వైపు మొగ్గు చూపింది. సీరియల్స్కు గుడ్ బై చెప్పి ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్లపై దృష్టి పెట్టింది. శ్వేత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఆమె తన అభిమానుల కోసం ప్రత్యేక ఫోటోలు మరియు వీడియోలను పంచుకుంటుంది. ఈ అమ్మడు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2 సార్లు ప్రేమలో మోసపోయింది. గతంలో ఈమె నటుడు రాజా చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప పుట్టింది. ఆ తర్వాత మనస్పర్ధలతో ఈ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అభినవ్ కోహ్లీ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. 2013లో అభినవ్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకు పుట్టాడు. ఈ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. అతనితో కూడా విడిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు కొడుకు, కూతురితో ఒంటరిగా జీవిస్తుంది.